సో మీకు లిమిటేషన్స్ అంటూ ఏం లేవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో మీకు ఆఫర్ వచ్చింది, మీరు వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఓటీటీ నుంచి పిలుపు వచ్చింది, యూట్యూబ్లో వెబ్ సిరీస్ చేయమంటున్నారు. సో యు ఆర్ ఓపెన్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. ఓపెన్ ఫర్ ఆల్. ఒక మంచి క్యారెక్టర్, గుర్తింపు వచ్చే క్యారెక్టర్ ఉంటే తప్పకుండా చేస్తాను. ఓకే. ఇంకొకటి అడగాలనిపిస్తుంది. ఎలాగో మీరు పొలిటీషియన్స్ని బాగా ఇమిటేట్ చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఇప్పుడు క్యాంపెయిన్కి మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా? క్యాంపెయిన్ అంటే విల్ థింక్ అబౌట్ మీ. ప్రెజెంట్ అయితే ఐ నీడ్ టు ప్రూవ్ మోర్ అని నేను అనుకుంటున్నాను. సో నేను ఇంకా యాక్టింగ్లో ఇంకా బాగా రీచ్ అవ్వాలి కాబట్టి, సో రీచ్ అయ్యాక డ్యామ్ షూర్గా ఆలోచించి ఐ విల్. గుడ్ గుడ్. పెద్ద సినిమాలో మన రామ్ చరణ్ గారు చేసిన స్టెప్ని మీరు రీక్రియేట్ చేశారు. ఆయన ఆయన ఒక గ్రేస్ అయితే, యూ హ్యావ్ యువర్ ఓన్, యూ హ్యావ్ రీక్రియేటెడ్ ఇన్ ఎ వెరీ వెరీ నైస్ మేనర్ అండి. ఎంత బాగా అంటే అది ఏదో ఇలా దుంకడమే కదా అనిపించే స్టెప్ కాదు. ఫుట్ వర్క్ చాలా ఉండాలి, కాళ్ళకి స్ట్రెంగ్త్ చాలా ఉండాలి, కంటిన్యూస్గా చేయాలి. మీ జర్నీ అంటే డాన్సులు కూడా మీరు అప్పటికప్పుడు రీక్రియేట్ చేస్తూ ఉంటారు కదా మీ సోషల్ మీడియా పేజ్లో. సో వాటి కోసం ఎంత కష్టపడుతుంటారు, ఎంత తొందరగా స్టెప్ని గ్రాస్ప్ చేయగలుగుతారు? అంటే రిలీజ్ అయిన మూమెంటంలోనే నేను ఒక ఫస్ట్ స్టెప్స్ చూస్తాను మేడం. చూసిన తర్వాత నాకు నేను నేర్చుకొని ఆ నెక్స్ట్ డే షూట్ పెట్టేసుకొని చేస్తూ ఉంటాను అనమాట. వండర్ఫుల్. అయితే మీరు చేసే ఈ రీల్స్ ఏవైతే ఉన్నాయో దీని స్క్రిప్ట్ మీరేనా? ఆ స్క్రిప్ట్ వచ్చేసి మొత్తం రైటింగ్ నేనే చూసుకుంటున్నాను. సో ఏమైనా సజెషన్స్ కావాలంటే నా ఫ్రెండ్ కానీ, ఈశ్వర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, సో అతని సజెషన్ తీసుకుంటాను. అలానే మా ఫ్యామిలీ సజెషన్, మా పిన్ని వాళ్ళ సజెషన్, వీళ్ళందరి సజెషన్స్ కూడా. ఎందుకంటే మనం ఎవరిని కూడా కించపరిచే విధంగా మనం చేయకూడదు కాబట్టి, సో అందరి సజెషన్ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందిగా ఉందా అంటే వాళ్ళు మదర్ కానీ, మా పిన్ని కానీ, సో వీళ్ళందరూ కూడా చెప్తారనమాట. సో వండర్ఫుల్. ఒక ఆర్టిస్ట్కి ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. మనకి ఉంటే ఒక ఇయర్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది, లేదా కొన్ని నెలలు ఏ ప్రయత్నం చేసినా ఫలించదు. చేతిదాకా ఆఫర్స్ వస్తే వెళ్ళిపోతాయి, మనం కూడా చాలాసార్లు సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. సో మీరు అట్లాంటప్పుడు మీ మైండ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో నాకు చెప్పండి. బ్యాలెన్సింగ్ అంటే నేను ఎక్కువగా గాడ్ని నమ్ముతాను. సో లైక్ శివుడిని బాగా నమ్ముతూ ఉంటాను అనమాట. ఏది వచ్చినా ఏది రాకపోయినా అంతా శివుడికి వదిలేసుకొని ప్రశాంతంగా ఉంటాను. సో ట్రై అయితే నా నుంచి అయితే ట్రై జరుగుతుంది, ఫలితం ఆలోచించడం అనేసి ఒక డైలాగ్ ఉంది, సో అది ఫాలో అవుతాను అనమాట. పని చేస్తాం, ఫలితం.